అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. దేవుని బిడ్డలారా, చిన్న వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఇక్కడ ఐశ్వర్యవంతుడైన ఒక యవ్వన అధికారి యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాను. నిత్య జీవమునకు వారసుడవు నువ్వు నేను కావాలన్నా, పరలోక రాజ్యంలో చేరాలన్నా ఖచ్చితంగా మనం పరిపూర్ణమైన ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని చిత్తము చేసేవారిని, దేవుని సంపూర్ణ చిత్తములో ఆసక్తితో దేవుని వెంబడించే వారిని ప్రకృతి కూడా గుర్తిస్తుంది, ప్రకృతి కూడా లోబడుతుంది. ఏలియా దేవుని సంపూర్ణ చిత్తంలో ఉన్నాడు, ఆసక్తితో ప్రార్థన చేసినాడు, ప్రకృతి లోబడింది. యెహోషువ దేవుణ్ణి సంపూర్ణ చిత్తంలో నిలిచి ప్రార్థించినాడు, ప్రకృతి లోబడింది. కొంతమంది అనుకుంటుంటారు, నేను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాను, కానీ ఒక్క విషయంలో నేను చాలా బలహీనంగా ఉన్నాను, ఈ ఒక్క పాపం నేను జయించలేకపోతున్నాను, ఈ ఒక్క బలహీనతను నేను జయించలేకపోతున్నాను అనుకుంటారు. అయితే ఒక్క అడుగు నువ్వు ఆసక్తితో వేస్తే రెండవ అడుగును యేసు ప్రభువారు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. నీవు పరిపూర్ణమైన ఆసక్తి కలిగినప్పుడు దేవుడే నీ యందు నివసిస్తాడు. ఆయన తన కృపతో నిన్ను బలపరుస్తాడు, నీ భారాన్ని అంతటిని ఆయన మోస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తంలో నిలవడానికి, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి సంపూర్ణమైనటువంటి ఇష్టాన్ని, పరిపూర్ణమైన ఆసక్తిని నువ్వు కలిగి ఉంటావో, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు నీలో నివసించడానికి, నీలో పని చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ యవ్వనస్తుడైనటువంటి యవ్వన అధికారి యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడును అవడాలంటే నేనేం చేయాలి? అప్పుడు యేసు ప్రభువు వారు అదంతా అంటున్నాడు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలను నీవు ఎరుగుదువు కదా అన్నాడు. అప్పుడు ఆ యవ్వనాధికారి అంటున్నాడు, నేను బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను అంటున్నాడు. నేను బాల్యకాలం నుంచి, నేను చిన్న వయసు నుంచి ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించుతూనే ఉన్నాను అనేటువంటి ఒక ఆత్మ సంతృప్తితో, మోసకరమైనటువంటి తలంపుతో ఆ యవ్వనాధికారి ఉన్నాడు. ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారండి? నేను చిన్న వయసు నుంచి భక్తిగల కుటుంబంలో పుట్టాను, నేను చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో పెంచబడ్డాను అనేటువంటి మోసకరమైన ఆత్మ సంతృప్తితోనే ఉన్నారు, కానీ ఇంకా వారు క్రీస్తు సారూప్యంలోకి ఎదగలేదే అని ఆలోచన లేదు. సంపూర్ణంగా క్రీస్తు యొక్క సారూప్యంలోకి నేను ఎదగలేదే, నా నడక, నడత, మాట, ఆలోచన అన్ని విషయంలో క్రీస్తు నా యందు కనబడడం లేదే అని ఆలోచన లేదు. ఈ యవ్వన అధికారిలో ఒక చిన్న లోపం ఉంది. యేసు ప్రభువు అంటున్నారు, నీకు ఒకటి కొదువుగా ఉంది. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నీకు ఏది కొదువుగా ఉందో ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా దాని విషయమై ప్రార్థన చేశావా? యవ్వన అధికారి యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఆ వ్యక్తి మిగుల ధనవంతుడు, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నువ్వు వచ్చినందు వెంబడించును అన్నాడు. ఆ మాటకు యవ్వన అధికారి వ్యసనపడి విసుగుతూ వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ బలహీనత ఏది నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అడ్డుగా, ఆటంకకరంగా ఉందో అది దేవుడు నీకు చూపిస్తాడు. ఈ యవ్వన అధికారి దేవుని కంటే ఆస్తి పాస్తులను ఎక్కువగా ప్రేమించాడు. అతనిలో ఉన్నటువంటి మోసకరమైన ఆలోచన, నేను అన్ని ఆజ్ఞలను నెరవేరుస్తున్నాను, అన్ని ఆజ్ఞలలో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ ఒక్క ఆజ్ఞ విషయమై తప్పిపోతున్నాడు. దేవుని కంటే, దేవుని రాజ్యం కంటే అతడు ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు, ఆస్తి పాస్తులను ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఒకటి నీకు కొదువుగా ఉందని యేసు ప్రభువు చెప్పి దాని సొల్యూషన్ కూడా చెప్తున్నాడు. ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అయితే అతడు వ్యసనపడుతూ, విసుగుపడుతూ వెళ్ళిపోయాడంట. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, దేవుడు గనక నీతో ఒకటి నీకు కొదువుగా ఉంది, అది ఏదో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఒకటి ఏంటి కొదువుగా ఉంది? నువ్వు దేవుని అభిషేకం పొందడానికి, దేవుని స్వరం వినడానికి, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి, దేవుని రక్షణ వాగ్దానం పొందడానికి, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి ఏది నీకు అడ్డుగా ఉందో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు చూపిస్తాడు. దేవుడు తన సేవకుల ద్వారా కానీ, వాక్యం ద్వారా,
నువ్వు చదువుతున్నటువంటి బైబిల్ రీడింగ్ ఏదో ఒక విధంగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెడతావా, లేదా ఆ యవ్వన అధికారి వలె వ్యసనపడుచూ వెళ్ళిపోతావా? దయచేసి వ్యసన పడవద్దండి. దేవుని తన వాక్యం ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా మనకు ఆశ కాదండి, పరిపూర్ణమైన ఆసక్తి ఉండాలి. ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయనకు ఆయాసకరమైన, హేయకరమైన, నచ్చని ప్రతి విషయాన్ని మన నుండి తీసివేసుకోవడానికి ప్రభు మనకు కృప చూపునుగాక. మనుషులు మనల్ని నిందించిన, హింసించిన, దూషించిన మనం దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. అప్పుడే మనము దేవుని రాజ్యంలో సభ్యులుగా ఉండగలం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా హృదయమంతటితో నిన్ను ఘనపరచుటకు నేర్పించండి. మనసా వాచ కర్మేణ నీ చిత్తాన్ని చేస్తూ కుడి ఎడమలకు తిరగకుండా నీ రాజ్య ఆధిక్యతలను సొంతం చేసుకునే బిడ్డగా మమ్మల్ని ఉంచండి. మా హృదయమంతటితో ఒక్కడుగు వేస్తే ముందుకు నీవు కృప చూపించి మా చేత రెండవ అడుగు కూడా వేయించేలా చేసే దేవానికి స్తోత్రం. నీ రాజ్య సభ్యత్వాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. నీ వాక్యాన్ని అంటిపెట్టుకుని నీ చిత్తాన్ని సంపూర్ణ విధేయతతో నెరవేర్చుటకు మాకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. అనేకులు దేవుని రాజ్య వారసులుగా అవ్వాలంటే తప్పకుండా దేవుని ప్రేమను వారు గుర్తిరగాలి. దేవుని యొక్క శక్తిని, దేవుని అద్భుత కార్యాలను ప్రజలు తెలుసుకుని మారు మనసు పొందే విధంగా దేవుని వాక్యాన్ని బంధువులకు, వారికి, స్నేహితులకు, పరిచయస్తులకు షేర్ చేయండి. దేవుని పొందండి. ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా సర్వశక్తిగల క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి దేవునికి మీ హృదయంలో చోటివ్వండి. ఆయన కలువరి శిలువలో నీ పాపముల కొరకై బలియాగమైపోయినాడు. ఆయన పరిశుద్ధ రక్తములో కడుగబడితే తప్ప ఒక పాపికి నిరీక్షణ, రక్షణ, నిత్యజీవం ఉండదు. పరలోక రాజ్య వారసునిగా నువ్వు కావాలంటే తప్పకుండా దేవుని రక్షణను స్వీకరించాలి. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను, ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని దయచేసి తృణీకరించవద్దండి. మీ హృదయపు ద్వారాన్ని తెరవండి. దేవుని వాక్యాన్ని స్వీకరించండి. దేవుడు మిమ్మల్ని రక్షించుగాక. గాడ్ బ్లెస్ యు.